ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికైతే పర్వాలేదు. రేపటి సంగతి మేము చెప్పలేం. 6 నెలల్లో ఒక సీఎం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు ఏంటండి, కానీ ఆయన చేయలేకపోతుంది. ఈ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు ఏమన్నా చేస్తుందా? ఇప్పుడు ఇంతవరకు జరుగుతుందో అదే. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా నడుపుతుంది. సార్, ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉంటుంది కదా, ఆలోచిస్తున్నారు కదా జనం. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికైతే పర్వాలేదు. రేపటి సంగతి మేము చెప్పలేం. పథకాలన్నీ అమలు అవుతున్నాయా బాగానే మీకు తెలిసినంత వరకు? కొంతవరకు అవుతుంది, కొంతవరకు పెండింగ్ ఉన్నాయి. మీకు పింఛన్ వస్తుందా? నాకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వస్తుంది, అది కంటిన్యూ రన్నింగ్ అవుతుంది. తొందరగానే ఇస్తున్నారా, లేట్ ఏమైనా అవుతుందా? లేదండి, ఆయన ఏంటంటే ఇంతవరకు అంటే వాలంటీర్లు ఎవరో ఇచ్చేవారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ సర్వీసు చేస్తుంది కనుక వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6:30 కాడి నుంచి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి ఇంతకు ఉన్న గవర్నమెంట్కి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా మీకు? కనిపించిందమ్మా. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఆయన కూడా మంచిగానే చేశాడు. ఆయన కరోనా 3 సంవత్సరాలు పీడించింది ఈ రాష్ట్రాన్ని కాదు, మొత్తం ప్రపంచంతో నాశనం అయిపోయింది. అటువంటి టైంలో కూడా ఆయన మెయింటెనెన్స్ చేశాడు. గవర్నమెంట్కి ఆదాయం లేకపోయినా సరే చేశాడు. రేపటి సంగతి మనం చెప్పలేం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆయన ఎక్కి 4 నెలలు కూడా అవ్వలేదు. ఇంకా అసలు 6 నెలల్లో ఒక సీఎం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు ఏంటండి, కానీ ఆయన చేయలేకపోతున్నాడు. ఏం చేద్దంటే ఆయన అప్పులు చేస్తాడు, అది చేసాడు చెప్తున్నాడు ఆయన ఏంటండి. తర్వాత ఇప్పుడు పెన్షన్లు కూడా ఖర్చు చేస్తున్నాడు ఆయన ఏంటంటే. ఎవరో రీసర్వీస్ అని అది ఏదో చెప్పి ఏదో చేస్తున్నాడండి. అయితే ఈ క్షణం వరకు ఆలోచిస్తే ఈయన మీద నమ్మకం తగ్గుతుంది. అది నెక్స్ట్ మూవ్ మనం చెప్పలేం. ఇంకా 4 సంవత్సరాలన్నర ఆయన టైం ఉంది. ఆయన ఎవరో ఏమీ చేయలేరు ఏంటండి. అందుకే ఆయన కూడా జగన్ కూడా సైలెంట్గా ఉన్నాడు. ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏమండి, ఈయన ఇలాగే చేస్తే మాత్రం వస్తాడు డెఫినెట్లీ. మీరేం చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి? ఇప్పుడు మనిషికి తిండి బట్ట ఉండడానికి ఇల్లు అది సదుపాయం కల్పిస్తే ప్రతి మానవుడు కూడా మీకు ఓటేస్తాడు. అంతేగాని ఆర్డర్ చేసినది మీరు రద్దు చేసి మీరు ఎప్పుడు 6 నెలలకు 10 సంవత్సరాలకు ఇస్తారంటే అది ప్రజల నమ్మకం పోతుంది. అది బాబా, ఈ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు ఏమన్నా చేస్తుందా? ఇప్పుడు ఇంతవరకు జరుగుతుందో అదే. ఏం జరిగిందండి? ఏమండి, ఈ కక్షపూరిత రాజకీయాలు అంటే ఇప్పుడు ఎవరు ఆ పార్టీలో తీసుకుని లోపలేడు, ఈ పార్టీలో లోపల తీసుకుని మరి అది కక్షపూర్తి కాకపోతే దాన్ని ఏమంటారు? ఇంతకుముందు జగన్ చేసింది ఏంటి? ఇంతకుముందు జగన్ చేసాడంటే అది ఇప్పుడు మామూలుగా వాళ్ళ మీద రిమార్క్ ఉండగానే చేశాడు. ఈయన మీద రిమార్క్ లేకపోయినా చేస్తుంది. ఏదో పెట్టింది వేరు, పెట్టింది వేరు. కేసు అనేది ఒకటే, అది కేసు ఇది కేసే. కారణం లేకుండా చేస్తున్నారు అంటున్నారు. ఎవరండి? చంద్రబాబు నాయుడు కారణం లేకుండా అందరినీ లోపలేస్తున్నారు అంటున్నారు. ఓకే, దానికి ప్రూఫ్ ఇంతవరకు అయితే కూడా జరగలేదు. మనం మేరీ నాగార్జున పెట్టారు, హైకోర్టు కొట్టేసింది. మరి ఇలాంటివన్నీ కనపడుతున్నాయి కదండి జనానికి. అలాగే ఇలాగే ఎంతమంది ఉన్నారు. కూలి పని చేసి ఉన్నా నాకు ఇంత జనరల్ అని చెప్పాను. చదువుకున్న వాడికి ఇంకా ఎక్కువ చెప్తున్నాడు. గవర్నమెంట్ పరిపాలనకి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన నాకు ఇష్టం కాదండి. అక్కడ మాకు క్షేమం కావాలి. మాకు క్షేమం ముఖ్యం. మీరున్నారా నేనున్నాను ఎవరున్నారా అక్కడ నాకు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ ఏంటంటే ఆయన 100లో ఆయన 70 చేశాడు. ఈ 5 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పు చేశాడు, తప్పు చేశాడు. అది మాకు అనవసరం. అది ఏమండి, ఇప్పుడు ఈయన వరకు 25లో ఉన్నాడు. ఇప్పుడు ఈయన ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా నడుపుతుంది. అవకాశం ఇవ్వాలి ప్రభుత్వానికి. 5 సంవత్సరాల ప్రభుత్వం ఇది కాలం. 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఏమీ లేకుండా, టైం ఇవ్వకుండా, ఏం చిన్న వ్యవహారం అనేది. ఎంతమంది తింటున్నారు ఇక్కడ? 3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల మంది తింటున్నారు. అంటే 6 నెలల్లో చాలా చేయొచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటారు. నేను అంటా జగన్మోహన్ రెడ్డి అంటాం వేరు, నేను అంటాం వేరు. వ్యక్తిగా నేను ఎన్నైనా అనొచ్చు. ఫుల్ స్వేచ్ఛ స్వాతంత్రాలు నాకు ఉన్నాయి. కానీ అది కాదు కాక పథకాలన్నీ ఎంతవరకు అమలైన ఇచ్చిన హామీల్లో అది కొద్దిగా అనుమానాస్పదమే. ఎందుకంటే నిందాను అదే చెప్పాను. నేను ఒక 6 నెలల్లో ఇది గొప్ప అని చెప్పాను అనటానికి తప్పు.
అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా నువ్వు ఫెయిల్ అయితే అప్పుడు ఫెయిల్ అయ్యామని చెప్తాను. ఇచ్చిన హామీలన్నీ అమలు అవుతాయి అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? అది కొద్దిగా డౌట్గానే ఉంది నాకు. ఎందుకు డౌట్ ఉంది? కారణం ఏంటంటే గతంలో ఈ మేనిఫెస్టోని మడత పెట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. గత మేనిఫెస్టోలు, తెలుగుదేశం మేనిఫెస్టోలు మడత పెట్టేశారు ఎలక్షన్లో గెలవంగానే అనేది ఒక వాస్తవం. ఈ దెబ్బలో ఈ టైంలో అనుభవాలే గుణపాఠాలు. జీవిత పాఠశాలలో ఎన్టీ రామారావు అంటారు చూడండి, అనుభవాలే గుణపాఠాలు. నేర్చుకోకపోతే ప్రభుత్వాలే మారిపోయి ఈసారి ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉంటుంది కదా, ఆలోచిస్తున్నారు కదా జనం. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు కదా. ఒక ఒత్తిడి ద్వారా గ్యాస్ బండ బయటకు వచ్చింది. దానికి ఇంపార్టెన్స్ ఉంది. ఈ 5 రూపాయల భోజనానికి ఇంపార్టెన్స్ ఉంది, అందుకని బయటకు వచ్చింది. అసలు శిశులు ఇంకోటి లేడీస్ కోరుకునేది ఏంటంటే బస్ ఛార్జీ. పక్క రాష్ట్రంలో జరుగుతుంది, అందులో ఆయన శిష్యుడు. ఫ్రీ బస్ పెడితే మంచిదని అంటారు. ఆడవాళ్ళకి పెడితే ఫ్రీ బస్ పెడితే అది కొద్దిగా ఆలోచించాల్సినటువంటి విషయమే. అది అంత స్థాయిలో మోతాదులో మాట్లాడడం అనేది కొద్దిగా నాకు సాల్దు. ఏది ఏమైనప్పటికీ అది మాత్రం ప్రజల్లో ఉంది. ఏముంది, ఇవ్వలేదు అని. నాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి అంటారు మీరు. తప్ప లేకపోతే పాలక వర్గాలు పడిపోతాయి. అందుకు ఇందిరాగాంధీ నిదర్శనం. అప్పుడు ఇన్ని ఎట్టా మసిపూసి మారేడుగా చేసే పరిస్థితులు లేవు. ఇవాళ వచ్చేసినాయి అన్నీ. మరి ఆలోచిస్తున్నారు కదా ఆడవాళ్ళు, అది రాలేదని, టికెట్ రాలేదని.